వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అరుణ. ఈరోజు వరాహి నవరాత్రులు జరుగుతున్నాయి కదండి, 4వ రోజు ఈరోజు. సో ఈ 4వ రోజు అమ్మవారు ఏ రూపం ధరించారో ఈ వీడియోలో మాట్లాడుకోవచ్చు. శ్రీ మహావిష్ణువుని వరాహ రూపం యొక్క ఆత్మశక్తి ఈ వారాహిదేవి. శ్రీ వారాహిదేవిని మనసును తలిచినంతనే వారి యొక్క శత్రువులను నిగ్రహింపబడతారు. ఆమె భక్తులకు ఎనలేని శుభాలను కలిగిస్తారు. తన భక్తుల యందు ఎల్లప్పుడూ దయ కలిగి ఉంటారు ఈమె. అయితే ఈరోజు 4వ రోజు వారాహి అమ్మవారిని కిరాత వారాహి రూపంలో కొలుచుకోవాలి. ఈ అమ్మవారు ఉన్నటువంటి వారాహి అమ్మవారి రూపాలన్నింటిలో చాలా అందమైన దేవత. ఈ అమ్మవారు ఎల్లప్పుడూ మనల్ని రక్షిస్తూనే ఉంటారు. ప్రపంచానికి సునామీలు, అల్లకొల్లాలు, విపత్తులు ఇటువంటివి రాకుండా కాపాడుతారనమాట. అయితే ఈ కిరాత అమ్మవారు మనం ఏదో జరుగుతుంది అన్నప్పుడు, భయపడుతూ ఉన్నప్పుడు మనకి ఎటువంటి హాని తలపెట్టకుండా ఈ అమ్మవారు కాపాడుతారనమాట. ఈ అమ్మవారిని పూజించడం వల్ల అదృష్టం వస్తుంది, సమృద్ధి కలుగుతుంది. ముఖ్యంగా దైవభక్తి బాగా కలుగుతుందట. అంటే మా బాబుకి దైవభక్తి లేదు, మా హస్బెండ్ నన్ను పూజ చేయనివ్వట్లేదు, ఇలా చెప్తూ ఉంటారు కదండి. సో అటువంటి వాళ్ళు పూజించే విధంగా దైవభక్తి కలిగిస్తారని ఈ అమ్మవారు కలిగిస్తారంటే ఈ అమ్మవారికి పూజ చేయడం వల్ల. ఈ వారాహిదేవి స్తోత్ర పఠనం వల్ల సర్వ దుఃఖములు నశిస్తాయి, అలాగే స్వప్న ఫలములు బోధిస్తాయి అన్నమాట. శ్రీ వారాహిదేవిని మనసును తలించినంతనే వారి యొక్క శత్రువులు నిగ్రహింపబడతారు. మనం ఏం కోరినా సరే అవి శీఘ్రమే ఈమె తీరుస్తారు. వరాహమాత ఎలాంటి ఆపదలు కలగకుండా వాళ్ళ భక్తులను కాపాడుతూ ఉంటారనమాట. అయితే ఈ వారాహి అమ్మవారికి పోస్ట్ చేసినప్పుడు శ్రీ వారాహిదేవి స్తోత్ర రత్నావళి అని చెప్పి బుక్ మనకి స్టోర్స్లో దొరుకుతుంది. అది మీరు తీసుకొని దాంట్లో ఉన్న స్తోత్రములు, అష్టకము, కవచకము, ధ్యానములు ఇవన్నీ ఉంటాయి, మంత్రాలు. ఇవన్నీ మీరు చదువుకోవచ్చు. మీరు ఆ బుక్ తీసుకోండి. 30-40 ఉంటుంది అంతేనండి, ఎక్కువ ఉండదు. సో లేదు అంటే మీరు పోస్ట్ చేస్తున్నప్పుడు ఫోన్లో స్తోత్రాలు ఉంటాయి, మంత్రాలు ఉంటాయి, ఇవన్నీ పెట్టుకొని కూడా మీరు పోస్ట్ చేస్తూ ఉండొచ్చు. ఈ వారాహి అమ్మవారి పూజ నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. మీరు కూడా నెక్స్ట్ టైం ట్రై చేయండి. ఒకవేళ ఇప్పుడు చేయకపోతే కనుక చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయంట. ముఖ్యంగా ధనప్రాప్తి కలుగుతుందంట. ఈ వారాహిదేవి అమ్మవారు మూలమంత్రం వచ్చి ఓం ఐం గ్లౌం లం ఐం నమో భగవతి వాతాళిం వారాహి దేవతే వారాహముఖీం ఐం గ్లౌం ఠ స్వాహ. ఈ కిరాత అమ్మవారికి నైవేద్యం కింద దద్దోజనం, అల్లంతో చేసిన గారెలు ఇలాంటివి ఈ రెండు చాలా ఇష్టం. దాంతోపాటు నేను కందగడ్డ, దానిమ్మ, తేనె, బెల్లం పానకం అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాను. ఈ 4వ రోజు ఈ కిరాత వారాహిని అమ్మవారిని పూజించడం వల్ల చాలా విశేషమైన ఫలితాలు కలుగుతాయండి. నేను కందగడ్డలో దీపాన్ని వెలిగించాను. అలాగే అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం అంట. సో ఆ ధూపం కూడా యాలకులు, పసుపు, మిరియాల పొడి, కారం పొడి, సాంబ్రాణి పొడి ఇవన్నీ కలిపి అమ్మవారికి ధూపం ఇస్తే అమ్మవారు చాలా ఆనందిస్తారు. ఎందుకంటే కందగడ్డ అంటే అమ్మవారికి చాలా ఇష్టం అంట. అలాగే ధూపం కూడా చాలా ఇష్టం అంట.